ముంబైలో మెట్రో పిల్లర్ కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. अडकले अँगल पडला ना वरून. ముంబైలో మెట్రో పిల్లర్ కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ములుండ్ వెస్ట్ ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఈ మెట్రో నిర్మాణ ప్రమాదంలో ఆ స్థానికులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. అయితే ఆ ఎల్జీఎన్ఎస్ రోడ్ లో జాన్సన్ అండ్ డాన్సన్ కంపెనీ సమీపంలో నిర్మాణంలో ఉన్నటువంటి మెట్రో పిల్లర్ కు సంబంధించిన కాంట్రాక్ట్ స్లాబ్ సిమెంట్ భాగంలో ఒక్కసారిగా విరిగి కింద పడింది. అయితే ఆ ఘటన జరిగిన తీరు కూడా చూసుకుంటే కనుక ప్రాథమిక సమాచారం ప్రకారం పిల్లర్ పై పోసినటువంటి కాంక్రీట్ పూర్తిగా గట్టిపడక ముందే అయితే షట్టరింగ్ సపోర్ట్ బలహీనంగా ఉండడం వలన ఈ యొక్క భాగం కూలి ఉండవచ్చు అని అయితే అక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కింద ఆ రోడ్డు పై కూడా సాధారణంగా ట్రాఫిక్ కొనసాగుతుండగా ఈ ఘటన జరగడం వలన ప్రమాద తీవ్రత పెరిగిందంటూ కూడా అక్కడి నుంచి సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా ఆటో రిక్షా పైన నేరుగా కాంక్రీట్ ముక్కలు పడడంతో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పక్కనే ఉన్న ఆ కారు అద్దాలు కూడా పగిలిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ప్రత్యక్ష సాక్షుల వివరణ ప్రకారంగా కూడా చూసుకుంటే కనుక స్థానికులు చెప్తున్న ప్రకారంగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వినపడింది. దుమ్ము మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి దుమ్ము దట్టంగా కమ్మేసింది అంటూ కూడా ఆ జనాలు వెంటనే ఏం అర్థం కాక పరుగులు తీశామంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే ఘటనా స్థలానికి సమీపంలో ఉన్నటువంటి షాపులు కొంతసేపు కూడా మూసివేశారు. ఆ యొక్క శబ్దం వినగానే ఆ యొక్క దుమ్ము ధూళికి ఏం అర్థం కాకపోవడంతో షాపులు కూడా కొద్దిసేపు మూసివేయడం జరిగింది. స్థానికులందరూ కూడా తీవ్రంగా ఆందోళన పడవలసి వచ్చింది. అయితే ట్రాఫిక్ కూడా ఈ ఘటన సమీపంలో ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అయితే అక్కడ సహాయక చర్యలు కూడా పోలీసులు, ఫైర్ బ్రైడింగ్, అంబులెన్స్ సిబ్బంది తక్షణమే ఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్ల సాయంతో కూలినటువంటి కాంక్రీట్ భాగాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించేసి అంటే చికిత్స అందిస్తున్నారు. ట్రాఫిక్ ని కూడా ప్రత్యేక మార్గాల ద్వారా ట్రాఫిక్ ని కూడా మళ్లించినట్టుగా తెలుస్తుంది. అయితే భద్రతా ప్రమాణాల పైన కూడా కొన్ని ప్రశ్నలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ముంబైలోని మెట్రో విస్తరణ పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో భద్రతా చర్యలు ఎంతవరకు ఖచ్చితంగా అమలు అవుతున్నాయి అనేది కూడా ఇప్పుడు తీవ్రంగా చర్చనీయమైంది. అయితే గతంలో కూడా ముంబై మెట్రో లైన్ 7 లో కూడా నిర్మాణ సమయంలో ఇలాంటి ఘటన చేసుకున్నట్టుగా కూడా అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి వర్షం చూస్తున్నాం. అయితే నిపుణులు కూడా ఇదాని అభిప్రాయపడుతున్నటువంటి ప్రకారం చూస్తే కనుక నిర్మాణ సమయంలో క్వాలిటీ కంట్రోల్, నైట్ సూపర్విజన్ లోపాలు, అయితే మెటీరియల్ నాణ్యత సమస్యలు ప్రమాదాలకు కారణమని కూడా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే అధికారులు కూడా ఈ యొక్క ప్రమాదం పైన ఒక ప్రకటన అయితే వెలువరించారు. అధికారులు ఘటన పైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే నిర్మాణ కాంట్రాక్ట్ సంస్థ నుంచి వివరణ కోరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా సాంకేతిక నిపుణుల బృందం కూడా నిర్మాణ స్థలాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వనున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే స్థానికులు మాత్రం అక్కడ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ఎల్బిఎస్ రోడ్డు ములుండు ప్రాంతంలో అత్యంత రద్దీ రహదారి ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతమైతే ప్రజలు ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అదేవిధంగా మెట్రో నిర్మాణాల వద్ద భద్రతా నిబంధనలు కఠినంగా అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అధికారులు తుది నివేదిక వెలువడిన తర్వాత ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఆ ప్రమాదం జరిగినట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఆ కాంక్రీట్ ఏదైతే పోశారో ఆ కాంక్రీట్ పోసిన వెంటనే అది మొత్తంగా కూడా ఆరిపోకుండా ముందే వాటిని తొలగించినట్టుగా కూడా అక్కడ సమాచారం వస్తుంది. కాబట్టి వెంటనే పడగానే ఒక పెద్ద శబ్దం వచ్చిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళి ఒక్కసారిగా మొత్తం ఆ కాలనీ మొత్తం దుమ్ము ధూళితో అయినందున స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యి ఆ శబ్దం వినంగానే ఆ బయటికి పరుగులు తీశామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ పరిస్థితిని చూసుకుంటే కనుక గతంలో ప్రమాదం జరిగిన దృష్ట్యా ఇప్పుడు అయితే అధికారులు అలర్ట్ కావాలి. కానీ ఈ విధంగా చేసేటప్పుడు కూడా అక్కడ ప్రమాద స్థలం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే ట్రాఫిక్ ఉంటుందో ట్రాఫిక్ ని కూడా ముందుగా క్లియర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ పనులు జరుగుతున్నాయి అంటూ కూడా ఒక సూచికలు కూడా ఏర్పాటు చేయాలి. అవన్నీ ఏవి కూడా పట్టించుకోలేదంటూ కూడా చెప్తున్నారు. ఒక నివేదిక అయితే ఇంకా రావాలి. ఏదైతే దాంట్లో ఎంతవరకు నాణ్యత పాటించారు, ఎంతవరకు భద్రతా లోపాలు ఉన్నాయా అనే కోణం లోపల కూడా
అయితే అధికారులు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడే అక్కడి అధికారుల టీం కూడా అక్కడ వచ్చింది, ఇంజనీర్స్ టీం కూడా చెక్ చేస్తున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎందుకు ఇది కూలడం జరిగింది అనే కోణం లోపల దర్యాప్తు కూడా చేస్తున్నారు. కాబట్టి అధికారులు నివేదించిన తర్వాత ఈ యొక్క కాంట్రాక్టర్ వివరణ కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.